అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతున్న తరుణంలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందాలు ప్రమోషన్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ నయనతార మాత్రం దశాబ్ద కాలంగా ఏ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా నో ప్రమోషన్ పాలసీ పాటిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ఆమె ఈ నిబంధనను పక్కన పెట్టడం ఇప్పుడు కాలీవుడ్ లో పెను సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రమోషన్లే చెయ్యని నయనతారకు అనిల్ రావుపుడి ఏ మాయ మాటలు చెప్పాడో కానీ ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఆమెనే స్వయంగా ప్రమోషన్ల గురించి అడగడం తమిళ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నయనతార తీసుకున్న ఈ నిర్ణయం తమిళ ప్రేక్షకులకు మరియు నిర్మాతలకు అస్సలు నచ్చడం లేదు. కాలీవుడ్ లో ఎంతటి అగ్ర హీరోలతో నటించినా కనీసం తన సొంత లేడీ ఓరియంటెడ్ సినిమాలో విడుదలైనప్పుడు కూడా కనిపించిన నయన్ తెలుగు సినిమా కోసం ఇలా ముందుకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ సినిమాలంటే చులకనగా కనిపిస్తున్నాయా అంటూ తంబీలు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. తమ సినిమాల ప్రమోషన్లకు రాకుండా కాలీవుడ్ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నయనతార టాలీవుడ్ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుందని అక్కడ సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి దీనిపై నయన్ స్పందిస్తుందేమో చూడాలి.